హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందండి. సో రుచి చూడులో రకరకాల పికిల్స్ చూస్తున్నారు కదా. సో ఇవాల్టి మన రుచి చూడులో మన అందాల నటి గీతాంజలి గారు ఏం పికిల్ పరిచయం చేయబోతున్నారు, మనతో ఏమేం విశేషాలు షేర్ చేసుకోబోతున్నారు చూద్దాం. గీతాంజలి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా అండి. సో ఇవాళ ఏంటి, ఏం పికిల్ చేయబోతున్నారు? నేనా చాలా మంచి పికిల్, ములక్కాడ వంకాయ ఆవకాయ పచ్చడి. అంటే పచ్చడి మునక్కాయ వంకాయ పచ్చడి. నిలువ పచ్చడి అండి? అవును, నిలువ పచ్చడి ఏం కాదులేండి. అంటే ఎన్ని రోజులు? ఒక నెల రోజులు ఉంటుంది అనుకోండి. చాలు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మనం ఇంట్లో పెట్టుకుని చేసుకుంటే ఏ పప్పు చారో ఏ మామిడికాయ పప్పు లాగా ఇలాంటి చేసుకున్నప్పుడు ఇది కూడా పక్కన ఉంటుంది. నాకు చాలా ఇష్టం, అందుకని ఇది చేయించారు. కరెక్ట్. ఆవిడ చూడండి కాంబినేషన్స్ ఎంత బాగా చెప్తున్నారు. మామిడికాయ పప్పు అంటే వేసవకాలంలోనే మామిడికాయలు వస్తాయి, అప్పుడే మనం మామిడికాయ పప్పు ఎక్కువగా చేసుకుంటాం. సో దానికి కాంబినేషన్ ఇది. ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం ఆంధ్రదేశంలో. ప్రతి మామిడికాయ సీజన్ వస్తే ముందు ఈ రసాలు, చెరుకు రసాలు, కాకినాడ వాళ్ళకి ఎక్కువ టేస్ట్లు ఎక్కువ అలవాటు. అవి మనకు ముద్ర పడిపోయినాయి నాకు, కానీ తినేది ఉండదు. కానీ అవన్నీ గుర్తున్నాయి నాకు. గుర్తు జీడిలు, ఏప్రాల జీళ్ళు అని విన్నారు ఎప్పుడన్నా? ఇంత ఉంటాయి అనమాట. పంచదార చిలకలు. పంచదార చిలకలు తెలుసండి. ఇవన్నీ కాకినాడ స్టైల్ అనమాట, రాజమండ్రి. బాగా అలవాటు నాకు ఇవన్నీ చూసి 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 తిని కాంబినేషన్స్ అన్ని ఫిక్స్డ్ గా అన్నమాట. పిచ్చగా తిన్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారండి? ములక్కాళ్ళు, వంకాయ, కారం, పసుపు, ఆవు పొడి, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయ, ఉప్పు, నూనె. గీతాంజలి గారు ఏంటండి ఇప్పుడు ప్రాసెస్? ఎస్, ఇప్పుడు మనం గిన్నె పెట్టాం కదా, వెలిగిద్దాం. ఇవ్వండి ఆయిల్. ఆయిల్ వేస్తాను ఫస్ట్. నేను కొంచెం ఆయిల్ చేతులు ఎక్కువ పడుతుంది నాకు. అంటే పికిల్స్ కదండి, కొంచెం పికిల్స్ తర్వాత కూరలో కూడా ఎక్కువ వేస్తాను నేను. వేసి కూర బాగా మగ్గిస్తాను. ఒక 20 నిమిషాలైనా సరే సన్న సెగలో పెట్టేస్తాను పొయ్యిలు. అలా కూరలన్నీ బాగుంటాయి అంటారు. అది వచ్చి అలా నూనె ఇలా తేరుతుంటాయి. అవును, కరెక్ట్ కరెక్ట్. ములక్కాయలు ఫ్రెష్ అండి. ఇప్పుడు వంకాయ ముక్కల. వంకాయ వంకాయ చేసుకుంటే అదిరిపోద్ది. వంకాయలు చాలా బాగుంటాయి కదా. అవునండి, అన్నీ బాగుంటాయండి కాంబినేషన్స్. బంగాళదుంప కూడా వేస్తే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ మునక్కాడ వంకాయ తోటి పికిల్ కదా, అలా ఇంకేమైనా వెరైటీగా మీరు ట్రై చేస్తారా? ఇంకేమైనా పెట్టారా ఎప్పుడైనా? నేనా ఇప్పుడు ఈ లెక్కనంటే చాలా దొండకాయ అయిపోయింది కదా. దోసకాయ అయిపోయింది, మామిడికాయ అయిపోయింది, క్యాబేజ్ కూడా పెట్టుకోవచ్చు దాన్ని అడిగితే. అవును, మనం పెట్టుకోవాల్సిందే. తైకి వాళ్ళు చూసి తింటారు అంతే, మనల్ని ఎవరు అడుగుతారు? అవును, ఎవరో చెప్పారనమాట, చికెన్ కర్రీ చేస్తాం కదా. అవును, చికెన్ కర్రీ చేసేసిన తర్వాత ఏంట్రా అని పొజిషన్ అంటే మజ్జిగ చారులో చికెన్ వేసారు. మజ్జిగ చారులో చికెన్? చికెన్ కర్రీ చేసి అందులో పడేసారు. ఇది అదేట మజ్జిగ చారు చికెన్ అటది. నేను వెళ్ళి ఒక చోట తిన్నాను. అదేంటండి మజ్జిగ చారు చికెన్ ఏంటండి కొత్తగా ఉంది అంటే, అమ్మా ఇది బాగుంటుందమ్మా అంటే, ఎలా చేసినట్టు చికెన్ కర్రీ చేసామంటే మజ్జిగ చారు చేసామంటే రెండు కలిపారట. ఎలా ఉందండి తినడానికి? టేస్ట్ బాగానే ఉంది, బట్ ఏమి నావెల్టీ ఏంటి చెప్పండి. ఇప్పుడు అదే సెపరేట్ గా మనం మజ్జిగ చారుతో తినచ్చు కదా. అంతే, ఆ చికెన్ కూర ఏదో వేసుకుని ఇది రెండు కలిపేయడం. వంకాయ రసాల్లో కూడా కలిపేస్తారు. ఇక ముందు అంటే మరి కొత్తదనం కోసం ట్రయల్స్ అండి. ఏంటో కొత్తదనం నమ్మకం. అది నాకు నిజంగా నచ్చలేదు నాకు. అది ఇది ఎంతసేపు ఇలా మగ్గించాలండి? జస్ట్ ఒక 5 minutes 10 minutes అండి. మగ్గిన తర్వాత అన్ని కలిపి ఇందులో వేసేసి, అంటే కారం, పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత వెల్లుల్లి, ఇంకేముంది అంతే, ఈ ఆవు పొడి, మెంతులు ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం వేసేసి మనం అలా పక్కన పెట్టేసామంటే దాని పాటుగా అది ఊరతా నూనెలో దిగుతాయి ముక్కలు. అది సో ఎంతసేపు అంటే ఇప్పుడు నూనెలో ఊరేదా అన్నారు కదా, ఎంతసేపు అట్లా ఉంచి ఇన్స్టెంట్ గా తినేయచ్చా లేకపోతే ఊరాలండి? ఊరాలి కదా. ఊరితే లేకపోతే వంకాయ కూర అయిపోద్ది. ఇది అలా కాదు, ఇది ఊరబెట్టాలి. ఆ నూనెలో తేలాలి అవన్నీ. ఎంతసేపు ఊరబెట్టాలి? జస్ట్ 10-15 నిమిషాలు అంటే ములక్కాడ మీకు ఇది అవ్వాలి కదా. అంతేనా? నేను ఇంకా వన్ డే అంటారేమో, అబ్బా ఎలా రా బాబు అవన్నీ చూసుకుంటే ఆగడం. ఎలా ఉంది చూడండి స్మెల్. అందుకే అంటున్నానండి, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. నా వంటలన్నీ కూరలో అసలు ఎవరు చేసినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇమీడియట్ గా నీళ్లు పోసేస్తారు. అట్లా నేను పోయిను. అలా మగ్గిస్తూ ఉంటే సువాసన వస్తుంటుంది. అప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అబ్బా ఇవాళ కూర బాగుంది, మనం తినచ్చు, ఈ కూర రుచిగా ఉంటది. ఫస్ట్ ముక్కు జస్టిఫికేషన్ ఇచ్చేస్తుంది కదండి.
ఇంకేంటి సంగతులు చెప్పండి. ఇంకా వెరైటీస్ చేస్తాను నేను. ఓకే, ఇంకా వెరైటీస్ చేసి చూపించాలి. ఎవరైనా తినని వాళ్ళంతా కూడా తినాలి. చాలా చాలా ఉన్నాయండి నాకు తెలిసి. అన్ని రకరకాలు చేస్తాను నేను. మీ బాబుకి మీరు పెట్టే పికిల్స్లో ఏది ఇష్టం మీ ఇంట్లో వాళ్ళందరికీ? అయ్యో రామ, వాడు ఆవకాయ తింటున్నాడండి ఈ మధ్య కాలంలో. నా కొడుకు తింటున్నాడు, నా మనవడు చూడు, చిన్న పాప. ఓకే, కోడలు అసలు ముట్టుకోదు. అయిపోయింది. ఇంకా నా చెల్లెళ్ళు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తింటాము. ఓకే, వీళ్ళు తినరు. మా అబ్బాయి తింటున్నాడు ఈ మధ్యన ఆవకాయ ముద్దపప్పు. నీకు తెలుసు ఆవకాయ ముద్దపప్పు? అయ్యో ఊరుకోండి, భలే అడిగారు మీరు. అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు అసలు తెలుగు రాష్ట్రాల్లో? తెలుసలేదని నా బాధ. అయ్యో తెలుసండి. ఆవకాయ బాగా నూనెతో కలుపుకుని వేసుకుని అంత ముద్దపప్పు కందిపప్పు ఉడకబెట్టి దాన్ని కొంచెం మెదిపేసి ఉప్పేసి అందులో ఆ ముద్ద కలుపుకొని అంత వేడి వేడి అన్నంలో తింటే ఏంటండి అసలు ఇవన్నీ ఎక్కడ అవుతాయి అసలు? అవునవునవును. నేను మటుకు మినిమం మీరు బాగా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏంటండి? ఓ పక్క లంచ్ టైం అవుతుంది, ఆకలి వేస్తుంది, మీరు ఇలా లిస్టుల మీద లిస్టులు చదువుతుంటే నాకు అలా తినాలనిపిస్తుంది. ఎవరు చేసి పెట్టాలి? మీరు తినాలే గానీ నాకు అలా చేసి పెడితే అయ్యయ్యో, ఎవరైనా మీరు ఇలా చేస్తుంటే తినమంటారా అసలు? ఎందుకంటే నాకు వంటలు చాలా లేట్గా తెలుసుకున్నాను నేను. ముందంతా నాకు వంటలు తెలియవు. సినిమాల్లో వేషాలు వేయటం, క్యారెక్టర్లు చేసుకోవడం, డాన్స్ చేసుకోవడం, నేర్పించుకోవడం, లేదా డైలాగ్స్ నేర్చుకోవడం, ఈ ట్రెండ్లో వెళ్ళిపోయాను. తర్వాత పెళ్ళయిన తర్వాత వంటలు నేర్చుకునేటప్పటికీ నాకు అన్నీ కావాల్సి వచ్చిందనమాట. ఇదేంటే నువ్వులు అంటారు తెలుసు కదా? నువ్వులుండా. అవును, ఆ తెల్ల నువ్వులతో చేస్తాను. అది నేను దగ్గర నుండి చేయిస్తాను. ఓకే, అందులో నూనె అంతా బయటకు రావాలన్నమాట. అంత అర గ్లాసు నూనె రావాలి అందులోంచి కొడుతుంటే. అవన్నీ బాగా మెడ్రాస్లో నాకు అలవాటు. ఓకే, ఆ నూనె అంతా తీసేసాక ఉండగడతారా? అట్లా కాదు, ముందు వేపుతామా, అదే ఏంటంటారు, నువ్వులు వేపుతాం, తెల్ల నువ్వులు దోరగా వేపేసిన తర్వాత మనం తీసుకెళ్ళి మిషన్ లేవు అప్పుడు. ఈ దంచేది ఉంటుంది కదా లోకల్ తోటి, బాగా పోటు వేయించేసి అందులో ఒక మాదిరిగా అయ్యేటప్పుడు ఇన్ని పాలు చొక్కలు వేయాలి. ఇందులో ఈ పొడిలో వేసి మళ్ళీ కొట్టాలి. కొడితే చూడండి నూనె తెగులుతుంది, పైకి పట్టని వచ్చేస్తుంది అనమాట. నువ్వులు ఎక్కడ మన తెలగపిండి చేస్తారంటారు అంత దూరం వస్తుందన్నమాట. అది అబ్బా ఇక చెప్పడానికి లేదు. అది వచ్చి అది పైకి తంతంటే అప్పుడు ఉండగడతారనమాట. నేను చిమ్మిలు ఉండాలంటారు. చిమ్మిలు నాగేంద్రుడికి నాగుల చవితికి వేస్తాను చూడండి, అది నేను చాలా బాగా చేస్తాను అవన్నీ. నాకు అలవాటే అన్నీ. ఇప్పుడు చేయడం అంటే ఏంటంటే తినేవాళ్ళు ఎక్కువ లేరు కావాలని నాకు ఇబ్బందికరం. నాకు 10 మంది తింటే నాకు సంతోషం. అప్పుడు మీతో అప్పట్లో ఈ కో స్టార్స్ అందరూ ఉన్నప్పుడు పెద్ద హీరోయిన్, చిన్న హీరోయిన్, కమెడియన్ ఇలా ఏం తేడాలే ఉండేవి కావు. మీరు నవరాత్రి సినిమాలోనా? అవును, మొత్తము అసలు జయలలిత గారి దగ్గర నుంచి సావిత్రి గారు, జమున గారు, అసలు మన సూర్యకాంతం గారు కాకుండా ఛాయాదేవమ్మ, వీళ్ళందరితో పాటు మీరు కూడా కదా. అసలు అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది ఏంటి? ఎప్పుడైనా సెట్స్కి మీరు చేసిన వంటలు తీసుకెళ్లారా? మేమంతా రోజు షూటింగ్లో ఉన్నప్పుడు క్యారియర్ పట్టుకెళ్ళిపోయి, ఇంత పెద్ద క్యారియర్, అంత లావు క్యారియర్ గిన్నెలతోటి ఒక్కొక్క డిష్ మా నాన్నగారు వెళ్ళి మూటలు మోసుకొచ్చేసేవారు. వచ్చి వండి ప్రతిరోజు షూటింగ్ తెచ్చేవారండి. అంటే అలా అందరూ ఫ్యామిలీస్ అందరం కలిసి క్యారియర్లు అన్నీ పెట్టుకుని ఓపెన్ చేసి ఒక్కొక్కరి కూరలో ఒకళ్ళు తింటూ ఒక విధమైన జోకులు మాట్లాడుకుంటూ, అసలు వయసులో చిన్నవాళ్ళం, బాగా తినే వయసు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు జోకులు చేయటం, ఏంటి కూర మీ కూరలు బాగున్నాయి, ఆ కూరలు వాళ్ళు ఇలా ఇలా ఏటో సంథింగ్ చిట్ చాట్ మాట్లాడుకుంటూ తింటూ ఉంటే అసలు ఆ రోజులు అవన్నీ తలుచుకుంటే నాకు ఇప్పుడు గుండె బరువు అయిపోతుంది అనమాట. ఆ ఫోటో ఒకసారి చూపించరా? ఆ నవరాత్రి మూవీ ఇది చూడండి. అసలు ఈ ఎంత అక్క చెల్లెళ్ళ ఉన్నాం చూడండి. అంత వెరీ నైస్ కదా. చూడండి అసలు ఈ ఫోటోలో అసలు ఏ భేదాలు లేకుండా అందరూ ఎవరో తెలీదు, ఎవరెవరో తెలీదు. చూడండి ఎవరెవరేంటి నేనే చెప్పేస్తాను పేర్లు. అంటే ఇప్పుడంటే ఒక హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, అవి ఇవి. అసలు అక్కడ ఎవరు అందరికీ ఇంపార్టెన్స్ ఉంది చూడండి, ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే ఎంతమంది ఉన్నాం చెప్పండి? మొత్తం సావిత్రి గారితో కలిపి 8 మంది ఉన్నారండి. నవరాత్రి సినిమా తీశారు సావిత్రి గారు, మీకు గుర్తుందా? అవును, అందులో ఒక పిచ్చోళ్ళ క్యారెక్టర్లో ఏం చేశారంటే, అక్క లేదు వీళ్ళందరినీ వేసి మన సీనియర్ ఆర్టిస్టులు నెక్స్ట్ జనరేషన్ మేము వేసి ఈ సినిమా వచ్చి ఒక పాట పెడతాను, పిచ్చోళ్ళ పాటలాగా. వీళ్ళందరికీ కాల్ షీట్ నైట్ అంటే మేము 6 o'clock అంతా బయలుదేరి హైదరాబాద్ రావాలి. మేమంతా గ్యాంగ్. జయలలిత గారు, సీఎం జయలలిత గారు కూడా ఉన్నారు ఇందులో. అవునవును, చూసారా? అవునండి, అందుకే అన్నాను. జమున గారు, తర్వాత గిరిజ గారు,
సూర్యకాంతమ్మ, అవును, కాంచన గారు, కాంచన, జమున, జమునక్క. మీరు, గిరిజ గారు, సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు, జయలలిత గారు, సావిత్రి గారు అందరం కలిపి 6 గంటల ఫ్లైట్కి వచ్చేసి నేరుగా స్టూడియోకి వెళ్ళిపోయామండి సారథి స్టేజ్కి. ఓకే. అప్పటికప్పుడే సెట్ అంతా రెడీ చేసేసారు. మేమేమో ఏంటి మా గెటప్స్ ఏంటి అక్క అని అడిగితే అందరూ పిచ్చోళ్ళరా, నేను పిచ్చిదాన్ని డ్రెస్ వేసుకున్నాను, ఇదే యూనిఫామ్ మీరు అందరూ వేసుకోవాలన్నారు. సరే అక్క ఇలా చెప్పారు కదా అని మేమందరం రెడీగా వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేసేసుకుని ఆ యూనిఫామ్స్ వేసేసుకున్నాం. ఎవరికాళ్ళు మీ ఇష్టం వచ్చిన గెటప్స్లో తోకల్లా పెట్టుకోండి, జడలు వేసుకోండి, ఒకళ్ళేమో అంటే ముడిలా గట్టిగా వేసుకోండి, ఓ పిచ్చోళ్ళు మీరు. అర్థమైంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో వేసాం అనమాట. అవునవును. వేసి ఒక్కొక్క బిట్ డాన్స్ పెట్టారు మాకు. అది నాకేం పెట్టారు నాకు గుర్తులేదు. ఇలాగా గిరిజ గారికి, మన సావిత్రక్కకి, జమునక్కకి ఒక్కరికొక్కరు పాటలు పాడుకుంటూ ఆ రాత్రి ఫుల్గా మేమందరం కూడా ఎంత అనుభవించామో ఆనందం చెప్పలేదు. ఫ్రెండ్లీగా చేశారా సావిత్రి గారి కోసం? ఫ్రెండ్లీ కాదు, అక్క పిలిచారంతే, ఓన్లీ ఆర్డర్ అంతే. అక్క చెప్పిన తర్వాత మరి రాకపోతే ఎట్లుంటాం? మాకు ఎంత అదృష్టమైన ఓవర్ నైట్, ఒక్క నైట్ లో షూటింగ్ నైట్ వచ్చేసాం, సారథి స్టేషన్ దిగిపోయాం, అందరం కలిపి గెటప్స్ అయిపోయింది. మేకప్లు పెద్ద లేవు, ఎవరు వాళ్ళు హెయిర్ స్టైల్స్ ఏముంది, పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ కదా, పిచ్చి వాళ్ళకి అసలు పిచ్చోళ్ళం. అంతే. ఈ గెటప్స్ వేసేసుకున్నాం, అందరం వెళ్ళి ఆవిడ చుట్టూ తీర్చారు. అది నీకు ఈ బిట్ ఉంటుంది, నీకు డాన్స్ బిట్ ఉంటుంది, నీకు డాన్స్ బిట్, గీత నీకు ఇది, జయలలిత నీకు ఇది, జమున నీకు ఇది, వీళ్ళని ఆమె టరని చెప్పేశారు. రాత్రి తెల్లవార్లు 9 o'clock 7 o'clock స్టార్ట్ చేసామండి. ప్రొద్దున్న వరకు అందరం కలిపి ఒక్కొక్క బిట్ డాన్స్ చేస్తే తెల్లవారు 6 అయింది. తెల్లవారు 6 గంటలకి మొత్తం అందరం కలిపి ఒక గుమ్మడికాయ చుట్టేసి సావిత్రి గారు వీళ్ళందరూ అద్భుతంగా ఇచ్చారు మీకు. రాత్రి అంతా మీరు వాళ్ళ కోసం ఫేవర్ చేశారు కదా. ఇక అసలు ఆ గిఫ్ట్కి నేను చెప్పడానికి ఏమీ లేదండి. డైమండ్ రింగు. డైమండ్ రింగ్ అంటే 3 stones తోటి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదే 3 stones అనమాట. అది పెద్ద స్టోన్స్. ఈవేళ ఉంటుంది అది నియర్లీ 3 lakhs 4 lakhs ఉంటుంది. ఆ రోజుల్లో అంతా ఎంత ఉంటుంది, 10,000 ఎంత ఉంటుంది, 10,000 15,000 అప్పట్లో. అది గొప్ప, మరి గొప్పే కదా. ఆ డబ్బు గురించి కాదండి, ఆమె ముగ్గురు అందరికి కలిపి ఒక్కొక్క డైమండ్ రింగు, ఒక పెద్ద బెనారస్ శారీ. ఇప్పుడు ఈ చీర ఇది జార్జెట్ అనుకోండి, పట్టు చీర, బెనారస్ పట్టు అంటారు చూడండి, అంతంత బార్డర్ తోటి అందరికీ ఆమె చేతుల మీదకి ఇచ్చి 6 o'clockకి అందరూ కాఫీలు తాగి టీలు తాగి సరదాగా జోకులు వేసుకుని చాలా థ్యాంక్స్ అర్రా మీరు అందరూ వచ్చి నాకు పని చేసి వచ్చారు, చాలా సంతోషం అర్రా అని చెప్తే, అదేంటి అక్కయ్య గారు మీరు ఏం చెప్తే మేము వినమా అంటే, ఇలాంటి ఒక ఆనందాన్ని మేము అందరం పంచుకుని మళ్ళీ 7 o'clock ఫ్లైట్ మేము బయలుదేరిపోయాం. రెడీ అయిపోయి ఎవరి పాటు వాళ్ళు రెడీ అయిపోయి మళ్ళీ మెడ్రాస్. నవరాత్రి సినిమా ఈ సాంగ్ వెనక ఉన్న స్టోరీ అనమాట. ఇది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? దీంట్లో గీతాంజలి గారు కూడా ఉన్నారు కాబట్టి అనుభవాలు, స్వీట్ మెమరీస్ మనతో షేర్ చేసుకున్నారు. అయ్యో ఆ పిచ్చోళ్ళప్పుడు గోల 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 గోల, ఒకళ్ళకొకళ్ళు జోకు. ఛాయదేం ఇంకో పాట పెట్టారు నాకు గుర్తుంది, ఎంత ఘాటు ప్రేమయో అని. జుట్టు మటుకు ఇలా వేసి మంచి జుట్టు ఆవిడది, ఇలా వేసుకుని ఇంత లేటు వయసులో హో 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 పిచ్చోడు కదా అని ఒక ఏడుస్తూ ఈ పాట పెట్టారు ఆవిడకి. అవునవును. సాయదమ్మ అయ్యో ఏవే ఎలా ఉంది, బాగా చేశానా, నేను ఎలా చేశానే అన్నారు. అయ్యో కుమ్మేశారండి బాబు, మమ్మల్ని అందరినీ బీట్అవుట్ చేసేసావమ్మా అని. సూర్యకాంతం గారు నేను చైనా అన్నారు ఆవిడ. సూర్యకాంతం గారు స్టైల్ తెలుసు కదా, అమ్మ చెయ్యండి అమ్మ మీకు పుణ్యం ఉంటుంది, వీళ్ళు వెనకాలే మేము వెనకాల, వీళ్ళు ఏం చేస్తే వాళ్ళకి భజన చేయడం అన్నాడు. మేము ఈ నేషనల్ డిఫెన్స్ ఫండ్కి వెళ్ళామండి, రామారావు గారు తీసుకెళ్తే నియర్లీ ఎంతమంది వెళ్ళి ఉంటామంటే అంత లారీల్లో అనమాట అండి. తిరుపతి నుంచి బస్సుల్లో వెళ్ళి లారీలో కూర్చోబెట్టి రోడ్లో అడుక్కోవాలన్నమాట. మాకు డబ్బులు నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇస్తాం అనమాట ఫండ్ తీసుకెళ్ళి. ఈ జమున గారు, నేను, దేవిక గారు మేమంతా కలిపి, రామారావు గారు అయితే ఇలా కూర్చొని ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఫంక్షన్. ప్రతి సెంటర్ కూడా మేము వెళ్ళామమ్మా. నియర్లీ 16 సెంటర్స్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చాం అనమాట. హైదరాబాద్లో ఇంత మూటలతో డబ్బు ఇచ్చాం లాల్ బహదూర్ శాస్త్రి గారికి. స్టేజ్ మీదకి వచ్చి హైదరాబాద్లో ఇచ్చాం అనమాట. నాకేంటంటే పోస్టు నాకు బాగా మంచి బిజీ టైం అనమాట. నాకు మంచి గ్లామర్గా
బాగా చిన్న వయసులో ఉన్నాను. పెద్ద ఆయన చెప్పారనమాట, గీతాంజలి నువ్వు ఫుల్ మూడ్లో ఉండాలి, ప్రతి చోట నువ్వు కొట్లోకి వెళ్తే అంత డబ్బు ఇవ్వాలి వాళ్ళు అని చెప్పేవారు ఆయన. అట్లాగే మేము అందరం వెళ్ళి అడగడం, పగలంతా మేము ర్యాలీస్కి వెళ్ళేవాళ్ళం. ఇలా ర్యాలీస్కి వెళ్ళి సంచులు వేసుకుని మేము అడగడం, వాళ్ళు ఇవ్వడం, ఎన్ని మూటలు కట్టుకోవడం, మళ్ళీ బయలుదేరడం, మళ్ళీ సాయంత్రం హాల్స్కి వెళ్ళి డ్యాన్స్ అనమాట. ఇది మాడిపోతుందేమో చూద్దాం అండి, ముందు అది తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు కారం తగిలిస్తున్నానండి. నేను 2 స్పూన్లు అయిపోతున్నాను. ఒకటి వేసాను, ఇంకొంచెం వేద్దాం. ఓకే, ఏమి ఉప్పు, చారు ఉప్పు ఇదండి. నేను ఎక్కువ వేయను, మీరు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది మీ పద్ధతి, ఇది నా పద్ధతి. ఓకే, ఇప్పుడు ఆవు పొడి. ఆవు పొడి ఏమ్మా, పసుపు వేసానండి. ఓకే, నేను ఎక్కువ పసుపు తింటాను, మంచిదంట కదా. అవునండి, తెలుసా? అవునండి. నెక్స్ట్ వచ్చి మెంతి పొడి వేయమండి, కొంచెం వేద్దాం. ఏంటో ఇది చేదు చేదు అంటారు కానీ ఎన్నిట్లో కొంచెం కొంచెం చేయాలి, వేయాలి. అవన్నీ వేస్తేనే టేస్ట్ కదా, మంచిది కదా. అవును. మీరు అవే కలిసి సినిమా చూసారా? చూసానండి. బాగుందా? ఆఫ్ కోర్స్, పాత సినిమాలన్నీ కామెడీ కామెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, బౌల్లో తీసేద్దాం. నేను ఎన్నిసార్లు చేశాను తెలుసా ఈ వంకాయని ములక్కాడ పచ్చడి? అవునా? ఇంట్లో చేసి చేసి అందరికీ పెట్టడమే సరిపోయింది. ఓ వారానికి 10 సార్లు చేస్తుంటే ఎంతమందికి ఏంటమ్మా మీరు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి నన్ను అనడం. ఈ అద్భుతాలన్నీ చూశాను. ఇంకా చాలా బాగా పెడతానండి పచ్చళ్ళు. ఇప్పుడు ఫైనల్గా ఏముంది, నిమ్మకాయ పిండి వేద్దాం. నిమ్మకాయ పిండితేనే టేస్ట్ వస్తుంది, మళ్ళీ చెప్పాలి కదా నేను. అవును కదా, మనం పులుపుకి ఏమీ వేయలేదు కాబట్టి నిమ్మకాయ వేస్తే ఏది మంచిది, అసలు ఒంటికి కూడా మంచిది. పచ్చడి బాగా నిలవ ఉంటుంది ఒక 15 రోజులు. నేను చెప్పిన అన్ని బాగా గుర్తుపెట్టుకుని ఇంట్లో చేసుకుని 10 రోజులకు ఒక పచ్చడి చేసుకోండి తప్పకుండా. దోసకాయ, దొండవకాయ, వంకాయ, ములక్కాడ ఆవకాయ, క్యాబేజ్ ఆవకాయ, ప్రతిదీ ఆవకాయలకు పెట్టి చేసేయండి, బెస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మునక్కాడ వంకాయ పికిల్. కర్రీలా అనిపిస్తుంది కానీ కర్రీ మనకి నిలవ ఉండదు. ఈ పికిల్ మాత్రం నిలవ ఉంటుందట, 10 days దాకా నిలవ ఉంటుందట. సో తయారీ విధానం ఏంటంటే, ఫస్ట్ మంచిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో మునక్కాడ వంకాయ బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దానికి సరిపడినంత కారం, ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారాలు ఉప్పులు తింటారో అవి అందాదగా తెలుస్తాయి కాబట్టి చక్కగా దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి, పసుపు వేసుకోండి. చక్కగా వేసేసి ఫైనల్గా దింపేటప్పుడు పుల్లగా ఉండాలి కదా, దానికోసం నిమ్మకాయ పిండి వేసుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్గా ఉంటుందట. ట్రై చేయండి తప్పకుండా. అమ్మా రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం? తిందాం. మీరు మునక్కాడ, నేను మునక్కాడ. నాకు మునక్కాడ అంటే ఇష్టమే, తింటా. నాకు మహా ఇష్టం. ఏటి బాబు ఇలా కుదిరిపోయింది అంత బాగా? మీరు చేశారు కదా, సూపర్గా వచ్చేసింది. అమ్మాబాయ్ నిజంగా సూపర్. నిజంగా ఎవరన్నా నా మీద అభిమానం ఉంటే, నా మీద ఏమైనా ఇష్టం ఉంటే ఈ ములక్కాడ వంకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అమ్మా సీరియస్లీ సూపర్, అదిరిపోతుందండి పచ్చడి. నిజంగా చెప్తున్నాను, మీరందరూ వంకాయ ములక్కాడ ఆవకాయ పచ్చడిలా చేసుకుని శుభ్రంగా తినండి. అంతే. గీతాంజలి గారు చక్కగా మునక్కాడ వంకాయ పికిల్ తయారు చేయడమే కాకుండా ఎన్నో విషయాలు, దట్టు నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఒక టాపిక్, అదే నవరాత్రి మూవీ గురించి, అదంతా చాలా బాగా చెప్పాను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎన్నెన్నో చెప్పగలను కానీ ఎక్కడ టైం దొరకట్లేదు, వంటలో పక్కన మనం చెప్పే సిచ్యువేషన్స్. ఓకేనా? డెఫినెట్ గా అవన్నీ కూడా షేర్ చేసుకుంటాం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో గీతాంజలి గారు తయారు చేసిన మునక్కాడ వంకాయ పికిల్ చాలా టేస్టీగా ఉందండి. 10 రోజులు కూడా నిల్వ ఉంటుందంట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో ఎప్పటిలానే కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ శ్రీవాణి.